దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలమునందు నీతితో విశ్వాసంతో నడిస్తే దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. తీరుస్తాడా? యెస్, తప్పకుండా తీరుస్తాడు. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే సామెతలు 10:3 యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. దేవుని మార్గంలో నడిచే నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మన జీవితంలో కొన్నిసార్లు కొరతలు, కష్టాలు, నష్టాలు మనము ఎదుర్కోవాల్సి వస్తది. అయినా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన తప్పక పోషిస్తాడు. తప్పక ఆయన బ్రతికిస్తాడు. ఈ రోజున దేవునిలో ఉండి, ఈరోజు మరి ఆకలికి అలమటించి మేము తిండి లేక ఉన్నామన్నటువంటి పరిస్థితి ఎవరి జీవితంలో కూడా మనం చూడము. ఎందుకంటే దేవుడాయన తప్పక పోషిస్తాడు. కాబట్టి ఈ దినమందు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది కదా! ఆ మాటను పట్టుకుందాం మనం. నీతిమంతుని ఆయన ఆకలి కొననీయడు. ఈ రోజున మన యొక్క పోషణకు దేవుడు తక్కువ చేయడు. మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన బిడ్డలకి దేవుడు ఏ రోజు కూడా ఆకలికి చంపడు. కాబట్టి భక్తిహీనుని ఆశనంట భంగమైపోతాయంట. కానీ దేవునిలో మనం నీతితో బ్రతికితేనంట నీతిమంతుని దేవుడు తప్పక పోషిస్తాడు, తప్పక నడిపిస్తాడు. ప్రతి కష్టం నుంచి దేవుడు తప్పక విడిపిస్తాడు. ఈ ఉదయకాలం నందు ఈ మాట ద్వారా మనం బలపరచబడి మనం ముందుకు వెళుదుము గాక. ఆమేన్.